జియావుల్ హక్కి అగెయిన్స్ట్గా అతను కూ చేసి డిక్టేటర్గా పాకిస్తాన్ని శాసిస్తున్నాడు. దాని అగెయిన్స్ట్గా ఈయన కవిత్వం రాయడం, జనాల్ని సమీకరించడం, నినాదాలు ఇవ్వటం, ఇవన్నీ చేసి దేశద్రోహిగా పేరు తెచ్చుకుని 4 ఏళ్ల పాటు జైల్లో కూడా ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఏ విషయంలో కూడా పాలకులకి లొంగిపోవడాన్ని ఏమాత్రం ఇష్టపడలేదు. భారత ఉపఖండంలో జరిగిన ఏ ఉద్యమంలో అయినా సరే ఫైజ్ కవిత్వం చదవకుండా ఉండటం అనేది దాదాపు సాధ్యపడని పరిస్థితి ఇప్పటికీ కూడా. हम देखेंगे लाजिम है कि हम भी देखेंगे, हम देखेंगे लाजिम है कि हम भी देखेंगे, हम देखेंगे. కొంతమంది ఇది యాంటీ హిందూ సాంగ్ అన్నారు. రకరకాల ఆక్షేపణలు ఉన్నాయి ఆ పాట మీద. ఏ నిబద్ధతతో, ఏ సామాజిక ప్రయోజనంతో రాశారో ఆ సామాజిక ప్రయోజనంతో రాసిన కవితని ప్రాపగండా కవితగా కాదు, ఒక అద్భుతమైన కవిత్వ సౌందర్యం ఉన్న కవితగా వాళ్ళు రాయగలిగారు. సోషలిస్ట్ భావాల్ని ఆ స్థాయిలో ప్రకటించారు. మొదట రాసిన కొన్ని ప్రేమ కవితలను వదిలేస్తే మిగిలినవన్నీ ఉద్యమ కవితలే. ఆయన ఉద్యమాన్ని ఎక్కడా వదిలిపెట్టలేదు. ఫిబ్రవరి 13వ తేదీకి ఒక ప్రాముఖ్యత ఉంది. అభ్యుదయ రచయితల సంఘం అని మనం తెలుగులో అంటున్నాం. ఇది యాక్చువల్గా తరఖీ పసంద్ ముసన్నిఫీన్ అనే పేరుతో ఉర్దూలో ప్రారంభమైంది. ప్రోగ్రెసివ్ రైటర్స్ మూమెంట్ పేరుతో భారతదేశంలోని సాహిత్యాన్ని ఒక మలుపు తిప్పిన ఉద్యమం ఇది. ఈ ఉద్యమానికి సంబంధించిన ప్రముఖ కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్ పుట్టినరోజు ఫిబ్రవరి 13వ తేదీ. ఆయన బ్రతుకుండుంటే ఇది 109వ పుట్టినరోజు అయ్యి ఉండేది. ఫెయిజ్ అంటే విజేత అట్లాంటి అర్థం వస్తుంది. అది అతని తఖల్లుస్ కూడా, అంటే గజల్లో వాళ్ళు వాడే కవినామం. 1911 ఫిబ్రవరి 13వ తేదీన ఆయన జన్మించారు. నోబెల్ ప్రైజ్కి నామినేట్ అయ్యారు. లెనిన్ పీస్ ప్రైజ్ ఆయనకి లభించింది. అనేక ఉద్యమాల్లో, భారత ఉపఖండంలో జరిగిన అనేక ఉద్యమాల్లో ఆయన రాసిన పాటలు మనం తరచూ చాలామంది పాడటం వింటూ ఉంటాం. ఒక సాహిత్య నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించాడు ఆయన. తల్లి పేరు ఫాతిమా, తండ్రి పేరు మొహమ్మద్ ఖాన్. మొహమ్మద్ ఖాన్ ఒక మంచి న్యాయవాది. పంజాబ్ రాష్ట్రంలోని సియాల్కోట్ దగ్గరలో ఉండే ఒక ఊరిలో జన్మించారు. ఆయన చదువుకుంది లాహోర్లో. ఇండిపెండెన్స్కి ముందు యునైటెడ్ ఇండియాలో పుట్టిన అతను ఆ పంజాబ్లోని ఆ భాగం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అతను పాకిస్తాన్లో సెటిల్ అయిపోయాడు. పాకిస్తానీ కవిగా గుర్తింపు పొందాడు. అప్పటికే ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడు కాబట్టి పార్టీ తరఫున ఆయన పాకిస్తాన్లో పార్టీని నిలబెట్టడానికి అక్కడికి వెళ్ళిపోయారు. ఫెయిజ్ స్వతహాగా అథీస్ట్, ఒక కమిటెడ్ కమ్యూనిస్టు, ప్రోగ్రెసివ్ ఆలోచనలు గల కవి, సెక్యులర్ వాతావరణంలో పెరిగినవాడు. సెకండ్ వరల్డ్ వార్లో మిలిటరీలో కూడా పనిచేశాడు. బ్రిటిష్ ఆర్మీలో ఆయన మిలిటరీలో పనిచేశాడు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత లెక్చరర్గా పనిచేశాడు. ఆయన ప్రారంభంలో రాసిన కవితలన్నీ మొదట్లో రాసినవి ప్రేమ కవితలే. కానీ అమృత్సర్లో ఆయన లెక్చరర్గా చేరిన తర్వాత సజ్జాద్ జహీర్ అక్కడ పనిచేసేవారు. ఆయనతో ఆయనకు పరిచయం ఏర్పడింది. సజ్జాద్ జహీర్ వాజ్ ది మనకి ప్రారంభ కాలంలో ఉన్న కమ్యూనిస్టుల్లో ఆయన ఒకడు. ఆయన పరిచయం వల్ల ఏమైంది, ఫైజ్ అహ్మద్ ఫైజ్ కూడా కమ్యూనిజం అంటే ఏంటో తెలుసుకోవడం మొదలైంది. ఆ తర్వాత ప్రోగ్రెసివ్ రైటర్స్ మూమెంట్ అనేది మొదలైంది. దాంట్లో ప్రముఖమైన రచయితగా, కవిగా ఆయన నిలబడ్డారు. అప్పట్లోనే బ్రిటిష్ నేషనల్ అలీస్ని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి పెళ్ళి జరిపించిన వాడు, ఆ పెళ్లిలో ప్రముఖంగా ఉన్న వ్యక్తి
ఉర్దూ కవిత్వంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కవిత్వంలో గొప్ప పేరున్న అల్లమా ఇక్బాల్. సారే జహాన్ సే అచ్చా హిందూసితా హమారా అని మనకు తెలిసిన ప్రముఖమైన గేయం రాసిన కవి ఇక్బాల్. వారిద్దరి వివాహ సమయంలో ఆయన అక్కడ పెద్దగా ఉన్నాడు. 1947 పార్టిషన్ నాటి బీభత్సం, దానికి స్పందించిన ప్రతి కళాకారుడు చాలా తీవ్రంగా స్పందించారు. వాళ్ళలో ఫైజ్ కూడా. ఈ పార్టిషన్ బాధని కూడా ఆయన తన కవిత్వంలో రాసుకున్నాడు. ఏ దాగ్ దాగ్ ఉజాలా, ఏ షబ్ గజీదా సహర్, ఓ ఇంతజార్ థా జిస్కా, ఏ ఓ సహర్ తో నహీ. మనం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న, కళ్ళుగంటున్న లోకము, కాలము, పరిస్థితి ఇదేనా? దీని గురించైనా మనం ఎదురు చూసింది? ముమ్మాటికి కాదు. ఇలా మొదలై ఆశాభంగానే ముగుస్తుంది. ఆయన రాజకీయ కవిత్వం కానీ రాజకీయ కార్యకలాపాల్లో కానీ ఆయన ఎక్కువగా పాల్గొనడం మొదలైంది. అది ఎంతవరకు కొనసాగిందంటే రావల్పిండి కుట్ర, ఆయన పాకిస్తాన్ వెళ్ళిపోయిన తర్వాత అయూబ్ ఖాన్కి వ్యతిరేకంగా ఆయన రాసిన రాతలు కానీ అప్పట్లో ఆయన కార్యకలాపాలు కానీ వాటి ఫలితంగా రావల్పిండి కుట్ర కేసు అనేది ఆయనతో పాటు చాలామంది మీద నడిచింది. ఈ కేసు వల్ల ఆయన 4 సంవత్సరాలు అక్కడ పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఏ విషయంలో కూడా దేనికి, అయ్యూబ్ ఖాన్ అప్పుడు పాలకుడు పాకిస్తాన్కి, ఏ విషయంలో కూడా ఆయన పాలకులకి లొంగిపోవటాన్ని ఏమాత్రం ఇష్టపడలేదు. ఆయన రాసిన దానికి కట్టుబడి వ్యవహరించాడు. జుల్ఫికర్ అలీ భుట్టో వచ్చిన తర్వాత కానీ ఫైజ్ అహ్మద్ ఫైజ్ జైలు నుంచి ఆయనకి ఆ కేసు నుంచి బయటపడటం సాధ్యం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ జనరల్ జియా వచ్చాడు. అక్కడ జియావుల్ హక్కి అగెయిన్స్ట్గా అతను కూ చేసి డిక్టేటర్గా పాకిస్తాన్ని శాసిస్తున్నాడు. దాని అగెయిన్స్ట్గా ఈయన కవిత్వం రాయడం, జనాల్ని సమీకరించడం, నినాదాలు ఇవ్వటం, ఇవన్నీ చేసి దేశద్రోహిగా పేరు తెచ్చుకుని జైల్లో కూడా ఉన్నాడు. జైల్లో ఉండి కూడా కవిత్వం రాశాడు. జిందన్ ఏ సుబ, జిందన్ ఏ షామ్. జిందన్ అంటే జైలు, జైల్లో ఒక పగలు, జైల్లో ఒక రాత్రి, ఈ శీర్షికలతో కవిత్వం రాశాడు. జనరల్ జియా వచ్చినప్పుడు కూడా ఫైజ్ అహ్మద్ ఫైజ్ భుట్టో ఉన్నప్పుడైనా కానీ జనరల్ జియా ఉన్నప్పుడైనా కానీ ఆయన ఏ విషయంలో ఎలాంటి శషభిషలు లేకుండా ముక్కుసూటిగానే మాట్లాడాడు, ముక్కుసూటిగానే రాశాడు. జనరల్ జియా ఎంత వ్యతిరేకత పెరిగిందంటే చివరికి ఫైజ్ దేశం వదిలేసి లెబనాన్ వెళ్ళి అక్కడ శరణార్థిగా బతకవలసిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత చాలా కాలానికి కానీ ఫైజ్ తిరిగి రాలేకపోయారు. సో ఇదంతా ఏంటంటే ఒక సాహిత్యంలో ఒక మహాశిఖరం లాంటి వ్యక్తి ఎలా ప్రజా ఉద్యమాలకి ఉపయోగపడేలా తన కవిత్వాన్ని ఎలా మలుచుకుంటూ వచ్చాడో, ఆయన జీవితం ఎంత గొప్పగా ఆ తర్వాతి తరాలను కూడా ప్రభావితం, ఆయన కవిత్వం ముఖ్యంగా ఆయన కవిత్వం ఆ తర్వాతి తరాలను కూడా ఎంత గొప్పగా ప్రభావితం చేసింది అనేది చెప్పడానికి ఇవి సరిపోతాయి మనకి. మొదట్లో ఆయన ట్రెడిషనల్గానే కవిత్వం రాసిన తర్వాత తన కవిత్వానికి ఒక పొలిటికల్ పర్పస్ ఉండేటట్టు, ఒక ప్రోగ్రెసివ్ అవుట్లుక్ ఉండేటట్టు చూసుకుని రాశాడు. సో మొదటి కవిత్వానికి తర్వాత కవిత్వానికి ఆ ముఖ్యమైన తేడా ఉండనే ఉంది. మగ్దుమ్ మొహిద్దీన్ మనకి తెలంగాణలో ప్రముఖ కవి మగ్దుమ్ మొహిద్దీన్ కూడా ప్రోగ్రెసివ్ రైటర్స్ మూవ్మెంట్లో సభ్యుడు. ఆయన కూడా అందరూ భాగస్వామి. మగ్దుమ్కి ఫైజ్ అహ్మద్ ఫైజ్ వీళ్ళిద్దరూ మంచి మిత్రులు. సాహిర్ లూధియాన్వి కానీ ఇంకా ప్రోగ్రెసివ్ రైటర్స్ మూవ్మెంట్లో అప్పుడున్న చాలామంది కవులు, వీళ్ళందరూ మధ్యన ఒక మంచి బాండింగ్ కూడా ఉండేది. మగ్దుమ్ మరణించినప్పుడు ఆ బాధని తట్టుకోలేక ఫైజ్ రాసిన మగ్దుమ్ ఒక కవిత రాశారు. అదేంటంటే ఆప్కి యాద్ ఆతీ రహీ రాత్ భర్, చష్మెనం ముస్కురాతీ రహీ రాత్ భర్ అని ఒక కవిత మగ్దుమ్ రాశారు. అదే కవితని అదే బాణీలో అదే విధంగా ఫైజ్ రాసిన ఒక కవిత మీకు వినిపిస్తాను. చాలా గొప్ప కవితల్లో ఒక కవితగా ఇది ఆ తర్వాత పేరు పడింది. మగ్దుమ్ మరణించినప్పుడు రాసిన, మగ్దుమ్ జ్ఞాపకాలతో రాసింది. ఆప్కి యాద్ ఆతీ రహీ రాత్ భర్, చాందిని దిల్ దుఖాతీ రహీ రాత్ భర్. నీ జ్ఞాపకమే రాత్రంతా వస్తుంది, వెన్నెల నా మనసుని ఎంతో బాధిస్తుంది. గాహ జల్తీ హుయి గాహ బుజ్తీ హుయి, షామే గమ్ చిల్మిలాతీ రహీ రాత్ భర్.
ఈ రేయి అంతా ఒక విషాదాల రేయిగా రాత్రంతా రెపరెపలాడుతూ కొట్టుకుంటుంది. ఒక అద్భుతమైన కవిత. అంటే ఒక విప్లవ కవితలు రాయటం, ఒక ఉద్యమ స్థాయిలో కవితలు రాయటంలోనూ ఆ కవితలను రాసినప్పటికీ కవిత్వానికి సంబంధించిన సౌందర్యం ఉంటుంది, అభివ్యక్తి సౌందర్యం. ఇది ఫైజ్ ఎక్కడా కూడా వదిలిపెట్టలేదు. తన మొత్తం కవిత్వంలో అది కనిపిస్తుంది మనకి. ఆయన రాసిన కవితలు ఏవి చదివినా సరే అభివ్యక్తికి సంబంధించిన సౌందర్యాన్ని ఆయన ఎక్కడా వదిలిపెట్టలేదు. అందుకనే గజల్ లాంటి ప్రక్రియ, నిజానికి గజల్ ప్రక్రియ ఉద్యమ కవిత్వానికి సరిపోయే ప్రక్రియ కాదు అని విమర్శలు వచ్చినప్పటికీ ఫైజ్ రాసిన గజల్స్ విషయంలో ఆ విమర్శలు రాలేదు. ఫైజ్ అనే కాదు, మగ్దుమ్ రాసిన గజల్స్ కానీ, సాహిర్ రాసినవి అని వాటి విషయంలో అలాంటి విమర్శలు. ఎందుకంటే వీళ్ళు దిగ్గజాలు లాంటి కవులు, వీళ్ళు ఒక సిద్ధాంతానికి నిబద్ధులై రాసినప్పటికీ కవిత్వంలో వారి ప్రతిభ ఎంతటిదంటే అద్భుతమైన కవిత్వ సౌందర్యాన్ని కూడా తమ అభివ్యక్తిలో ఏ నిబద్ధతతో, ఏ సామాజిక ప్రయోజనంతో రాశారో ఆ సామాజిక ప్రయోజనంతో రాసిన కవితని ప్రాపగండా కవితగా కాదు, ఒక అద్భుతమైన కవిత్వ సౌందర్యం ఉన్న కవితగా వాళ్ళు రాయగలిగారు. గాలిబ్ని మనం ఉర్దూ కవిత్వంలో చాలా గొప్ప కవిగా భావిస్తాం. ఆయన క్లాసికల్ కవి. గాలిబ్ తర్వాత ఆ స్థాయిలో ఎవరి పేరున్నా చెప్పగలిగారంటే ఫైజ్ పేరు చాలా మంచి. నిజానికి అల్లమా ఇక్బాల్ చాలా గొప్ప కవి, కానీ గాలిబ్ తర్వాత ఎవరి పేరన్నా చెప్పాలనుకుంటే ఫైజ్ పేరు చెప్తారు. ఎందుకంటే ఇద్దరి అభివ్యక్తిలోనూ ఆ సున్నితత్వం అనేది చాలామందిని ఆకట్టుకునేది. చాలా లాలిత్యం ఉండే, ఎంత పెద్ద విషయాన్నైనా సరే వాళ్ళు ఒక అద్భుతమైన ప్రక్రియతో అద్భుతమైన విధంగా చెప్పగలిగారు. గాలిబ్ అయితే క్లాసికల్ పోయిట్, కానీ ఫైజ్ మాత్రం సోషలిస్ట్ భావాల్ని ఆ స్థాయిలో ప్రకటించారు. ఆయన రాసిన కవిత సంపుటిలో చాలా సంపుట్లు, నక్ష ఫర్యాది మొదట రాసింది, తర్వాత దస్తీ సభ వచ్చింది, తర్వాత జిందానామా వచ్చింది, ఆ తర్వాత మీజాన్, అలా చాలా హర్ఫ్ ఇలా చాలా కవితల సంపుట్లు ఆయన రాశారు. వీటన్నింటిలోనూ మొదట రాసిన కొన్ని ప్రేమ కవితలను వదిలేస్తే మిగిలినవన్నీ ఉద్యమ కవితలే. ఆయన ఉద్యమాన్ని ఎక్కడా వదిలిపెట్టలేదు. గజల్ లాంటిది రాసినా కూడా ఒకసారి శ్రీశ్రీ అనుకుంటా అన్నారు, ఉద్యమమే కమ్యూనిజమే నా ప్రేయసిని. ఆ విధంగా ప్రేయసిని ఉద్దేశించి రాసే గజల్లో కూడా అవే భావాలని అంతే అద్భుతంగా పలికించగలగటం ఫైజ్కి సాధ్యమైంది. భారత ఉపఖండంలో జరిగిన ఏ ఉద్యమంలో అయినా సరే ఫైజ్ కవిత్వం చదవకుండా ఉండటం అనేది దాదాపు సాధ్యపడని పరిస్థితి ఇప్పటికీ కూడా. తను జైల్లో ఉన్నప్పుడే నూర్జహాన్ పాటలు వింటూ ఉండేవాడు. నూర్జహాన్ కూడా యునైటెడ్ ఇండియాలో పుట్టి పెరిగింది, కానీ పార్టిషన్ తర్వాత పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. ఆమె చాలా పాపులర్ సింగర్. ఆమె వాయిస్ కానీ, వాయిస్ కల్చర్ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఆమె పాటలు వింటూ ఉండేవాడు. ఎప్పుడైనా నా కవితను ఆమె చేత పాడించుకుని లేదా చదివించుకుని వినాలి అనుకునేవాడు. 4 ఏళ్ల తర్వాత జైలు నుంచి బయటకు వస్తే అతన్ని ఆహ్వానించడానికి నూర్జహాన్ వెళ్ళింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ తిరిగ్గా కూర్చున్నప్పుడు అతనికి చాలా ఇష్టమైన అతని కవితే తను బాణీ కట్టి పాడి వినిపించింది. అది చాలా పాపులర్ అయ్యి తర్వాత సినిమాలో కూడా వాడుకున్నారు. ముझसे पहली सी मोहब्बत मेरे महबूब न मान, मैंने समझा था कि तू है तो दरख्शां है हयात. తన ప్రేయసిని ఉద్దేశించి చెప్తున్నాడు, మునుపటి లాంటి ప్రేమని ఇప్పుడు నన్ను అడక్కు. ఇంతకుముందు ప్రారంభ కాలంలో నువ్వు కలిసినప్పుడు ఉన్న అలాంటి ప్రేమ ఈరోజు నన్ను అడక్కు నా నుంచి అని. నువ్వు ఉంటే చాలు, ఇక జీవితం అంతా పూల తోట అని అనుకునేవాడిని. तेरा गम है तो गमे दहर का झगड़ा क्या है, तेरे सूरज से है आलम में बहारों के सबात, तेरी आँखों के सिवा దునియా మే రఖా క్యా హై. నీ కళ్ళు ఉంటే చాలు, ఇంకా ప్రపంచంలో ఇంకేం అవసరం లేదనుకున్నాను. నువ్వు ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదనుకున్నాను. ఇంతగా నేను నీ గురించి ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నాను. और అని ఏమంటాడు, तू जो मिल जाए तो तकदीर निगो हो जाए, यूं न था मैंने फकत चाहा था यूं हो जाए, और भी दुख है ज़माने में मोहब्बत के सिवा. ఇదంతా చెప్పి ఏమంటాడు, ప్రేమ ఒక్కటే కాదు, ప్రపంచంలో ఇంకా చాలా బాధలు ఉన్నాయి. ఔర్ బీ దుఃఖే జమానే మే మొహబ్బత్ కే సివా. ప్రేమ ఒకటే కాదు, ప్రపంచంలో చాలా బాధలు ఉన్నాయి. రాహతే ఔర్ బీ హై వసల్ కీ రాహత్ కే సివా. వసల్ అంటే ప్రేయసి ప్రియుడు కలుసుకున్నప్పుడు ఉండే సంతోషం, ఆ సాంత్వన, ఆ ఆనందం ఉంటుంది కదా.
ఆ ఆనందం, వసూలు అంటే అది అర్థం, ఇద్దరు కలుసుకోవటం. అలాంటి ఆనందం, ఆ కలయిక, మన ఇద్దరం కలుసుకోవడంలో ఉన్న ఆనందమే కాదు, ఇంకా చాలా ఆనందాలు ఉన్నాయి ప్రపంచంలో. అలాగే దుఃఖాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇది మాత్రం ప్రేమ ఒక్కటే కాదు ఇప్పుడు. కాబట్టి నన్ను మునుపటి ప్రేమ నా నుంచి కోరద్దు అని ఏమంటాయంటే, అన్గినత్ సద్యోంకే తారీఖ్ బహీమానత్రిస్, శతాబ్దాలుగా వస్తున్న దౌర్జన్యాలు, దుర్మార్గాలు, జిస్మ్ నికలే హుయే అమ్రాజ్ కే तनुओं से पीप बहती हुई गलते हुए नसूरों से लौट जाती है उधर को भी नज़र क्या कीजिए. ఈ బాధలు, ప్రపంచంలో ఉన్న కష్టాలు, దౌర్జన్యాలు, వాటి వల్ల వీధుల్లో కనిపిస్తున్న అనేక రకాలైన కష్టాలు, ప్రజల కష్టాలు, ఇవన్నీ నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. నా దృష్టి ఎంత ప్రయత్నించినా అటువైపే పోతుంది. అబ్బీ దిల్కషే తెరా హుస్న్ మగర్ క్యా కీజే, నీ అందం ఇప్పటికి కూడా అద్భుతమైన సౌందర్యం నన్ను నీ వైపే లాగుతుంది. కానీ ఏం చేయమంటావు, నా దృష్టి ఈ కష్టాల వైపు, ప్రజా కష్టాల వైపు. ఆ కష్టాలన్నింటినీ ఆయన రాస్తాడు అంతకుముందు, ఆ కవితలో ముందు ఆ కష్టాలన్నీ రాసి ఎంత దారుణమైన పరిస్థితి ఉంది, శరీరాలు దుమ్ములో కొట్టుకుంటున్న శరీరాలు, కాయ కష్టం చేసుకున్న వీళ్ళందరి గురించి రాసి ఇప్పటికి కూడా నా దృష్టి అటుపోతుంది. ప్రతి వీధిలోనూ ఎక్కడ చూడు రక్తంలో స్నానించి బూడిదలో దొర్లించిన తనువులు బజార్న అమ్మకానికి కనిపిస్తాయి. కాసారాల్లోంచి, రోగాల పుట్టల్లోంచి ప్రతిగాయము రసిస్రవిస్తూ దేహాలు క్షణంపాటు చూపును నీ వైపు మరలిస్తే అప్పటిలానే అందంగానే నీ దేహం అంతే ఆకర్షిస్తూ. కానీ ఏం చేయడం, లోకంలో ఒక్క ప్రేమే కాదు, ఇంకా చాలా రకాల బాధలున్నాయి. కలయిక ఇచ్చే సాంత్వనే కాదు, ఇంకా పలు రకాల సాంత్వనలు ఉన్నాయి. నా నుంచి మునుపటి రకం ప్రేమను ఆశించకుమా అని ఔర్ బీ దుఃఖ హై జమానే మే మొహబ్బత్ కి సివా అంటాడు. అంటే ప్రేమే కాదు, ఈ ప్రపంచంలో చాలా బాధలు ఉన్నాయి. నా దృష్టి అటే పోతుంది. నువ్వు నా ప్రేయసివే, నువ్వు గొప్ప సౌందర్య రాశివి, నీ వైపే నేను చూడాలనుకుంటున్నాను. కానీ నన్ను ఏం చేయమంటావు, అందుకని మునుపటి మాదిరి, ఇంతకు ముందు మాదిరి ప్రేమ నన్ను నుంచి కోరవద్దు అని ఆయన రాసిన కవిత. ఇది చాలామంది చాలా అద్భుతమైన కవితల్లో కవిత, చాలా గొప్ప గొప్ప గాయకులు పాడిన కవితల్లో ఇది ఒకటి. ఇంతకుముందు నేను మాట్లాడుతూ మగ్దుమ్ ఆయన మంచి స్నేహితులు అని చెప్పారు. చాలామంది కవులు తమ కవిత్వం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఎలా ఉండేదంటే అప్పట్లో మగ్దుమ్ ఒకసారి ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక మంచి కవిత, అక్కడ ఉన్న ఒక ఎడిటర్ గారికి ఫోన్ చేసి, ఈరోజు అద్భుతమైన గజల్ వచ్చింది, చదివావా అని అడిగాను. ఏం గజల్ అని అడిగితే ఆయనేమనుకున్నాడు, మగ్దుమ్ రాసిన గజల్ అనుకున్నాడు. కానీ మగ్దుమ్ ఫైజ్ రాసిన కవితని ఉదాహరిస్తూ, ఇంత అద్భుతమైన కవితను ఎవరు రాస్తారా, అద్భుతమైన కవిత ఇది, దీన్ని చదువు అని చెప్పి 4-5 సార్లు ఫోన్లు చేసి మరీ చదివించాడంట. అలాంటి కవి ఫైజ్ అహ్మద్ ఫైజ్. ఆయన రాసిన ఆ కవితకి సంబంధించి ఒక్క షేర్ మీకు వినిపిస్తాను ఇప్పుడు. దాంట్లో దిల్ నా ఉమ్మీద్ తో నహీ నాకామ్ హీ తో హై, దిల్ నా ఉమ్మీద్ తో నహీ నాకామ్ హీ తో హై, లంబీ హై గమ్ కి షామ్ మగర్ షామ్ హీ తో హై. దిల్ నా ఉమ్మీద్ అంటే మనసులో నిరాశ అనేది అయితే లేదు, ఒక చిన్న ఫెయిల్యూర్ వచ్చింది, ఒక చిన్న వైఫల్యం వచ్చింది మనకి, అంతే తప్ప నిరాశ మనకి లేదు. ఈ రాత్రి ఎంత పెద్ద విషాదాల రాత్రి అయినప్పటికీ ఇది ఒక రాత్రే, దీని తర్వాత తెల్లవారుతుంది. అంటే ఒక ఆశాభావ దృక్పథాన్ని ఫైజ్ ఎప్పుడు వదిలిపెట్టలేదు, తన కవిత్వంలోనూ వదిలిపెట్టలేదు, తన జీవితంలోనూ వదిలిపెట్టలేదు. లెబనాన్ ఆయన తరలిపోవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ అక్కడ ఉండి కూడా తాను నమ్మిన సిద్ధాంతం కోసం బతికాడు. అక్కడ కూడా తను నమ్మిన సిద్ధాంతం కోసమే రాశాడు. మళ్ళీ తిరిగి జీవితం అంతా ఒక పోరాటంలా గడిపాడు ఆయన. ఆ పోరాటాన్ని తన కవిత్వంలో రాసుకున్నాడు. అందుకే మొన్న సిఏఏకి సంబంధించి కొన్ని ఉద్యమాలు జరిగినప్పుడు, ఇక్కడ నిరసనలు జరిగినప్పుడు ఆయన రాసిన ఒక కవిత ప్రముఖంగా ఆ ఉద్యమంలో వినిపించింది, హమ్ దేఖేంగే. దీన్ని ఈ మధ్య బాగా పాపులర్ చేసింది ఐఐటి కాన్పూర్ స్టూడెంట్స్. సిఏఏకి వ్యతిరేకంగా దేశంలో నలుమూలల నినాదాలు హోరెత్తినాయి. ఐఐటి స్టూడెంట్స్ కూడా వెనకంజ వేయలేదు. వాళ్ళు పాడిన పాట ఇది, హమ్ భీ దేఖేంగే. ఆ తర్వాత వాళ్ళ మీద కుట్ర కేసు పెట్టారు.
కొంతమంది ఇది యాంటీ హిందూ సాంగ్ అన్నారు, రకరకాల ఆక్షేపణలు ఉన్నాయి ఆ పాట మీద. ఆ తర్వాత వాళ్ళ నోరు మూయిస్తే ఇండియా మొత్తంలో చాలామంది కళాకారులు నాలాంటి మీలాంటి వాళ్ళు అందరూ ఈ పాటని పాడటం, మీరు యూట్యూబ్ తీసి చూడండి ఎన్ని వర్షన్స్ కనిపిస్తాయో. 2010లో నసీమా బాను పాడింది, 2020లో ఇండియా మొత్తం పాడింది. అంత రెలవెన్స్ ఉంది. ఆయన తన దేశం గురించి రాసుకున్నాడు, పాకిస్తాన్ గురించి. పాకిస్తాన్లో పరిస్థితులు బాగా లేవు, అయితే దాంతో పోరాడుతూనే ఒక పాజిటివ్ అవుట్లుక్ కలిగి ఈ పాట నడుస్తూ ఉంటుంది. కవి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫైజ్ ఏది రాసినా, ఫైజ్ అనే కాదు ఉర్దూ కవిత్వంలో సాధారణంగా కనిపించేది ఏంటంటే ఒక రకమైన లాలిత్యాన్ని కవిత్వంలో వదిలిపెట్టరు, అభివ్యక్తిలో సున్నితత్వాన్ని వదిలిపెట్టడం అనేది జరగదు. అది ఫైజ్ కవిత్వంలో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి ఇది ఇప్పుడు నేను చెప్పబోతున్న కవిత ఒక ఉద్యమ కవిత. ఈ ఉద్యమ కవిత విప్లవ కవిత. అలాంటి విప్లవ కవితలో కూడా ఆయన ఆ సున్నితత్వాన్ని వదిలిపెట్టలేదు. సిఏ నిరసనలు జరుగుతున్నప్పుడు ఈ కవిత వినిపించింది, చాలామంది పాడారు ఈ కవితని. ఆ కవిత పేరు, నిజానికి ఆ కవితలో అతను వాడుకున్నవి అన్నీ కూడా ఇస్లామిక్ ఇమేజెస్. ఖురాన్లో ఇచ్చిన ఇమేజెస్ని యాజ్ ఇట్ ఈజ్గా వాడుతూ వాటికి కొత్త రకమైన ఆ ప్రతీకలతో కొత్త ఒక సమసమాజాన్ని సూచించడానికి ఆయన చేసిన ప్రయత్నం గొప్ప ప్రయత్నం. కవిత్వంలో ఇక ముఖ్యం కవిత్వంలో దీనికి ఉన్న అభివ్యక్తి సౌందర్యం, దాని గురించిన విశ్లేషణలు చాలా వచ్చాయి. అంతేకాకుండా ఈ కవిత అనేక ప్రాంతాల్లో, అనేక ఉద్యమాల్లో, అనేక నిరసనల్లో వినిపించిన కవిత. ఆ కవిత ఏంటంటే, లాజిమ్ హై కి హమ్ భీ దేఖేంగే वो दिन जिसका वादा है जो लोहे अज़ल में लिखा है. ఇది ఈ కవితను అర్థం చేసుకోవాలంటే ఇది నేను రాసింది ఎప్పుడు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. జనరల్ జియాకి పాకిస్తాన్ పాలకులపై ఆయన వాళ్ళని వ్యతిరేకిస్తూ, వాళ్ళ దమననీతిని వ్యతిరేకిస్తూ రాసిన కవిత. ఆ కవిత రాసిన శ్రోతలు ఎవరంటే అక్కడున్న పాకిస్తాన్ ప్రజలు. కాబట్టి ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి వాళ్ళకు అర్థం చేసుకునే ఇమేజెస్ని మాత్రమే ఆయన ఉపయోగించాడు. ఒక తీర్పు దినం వస్తుంది అని చెప్పి ఇస్లామీయ విశ్వాసాల్లో ఉన్నట్టు, ఆ తీర్పు దినం రోజున ప్రతి ఒక్కరు జవాబు చెప్పుకోవాలి అని ఖురాన్ చెబుతుంది. అదే విషయాలను తీసుకుని ఆయన ఒక రోజు వస్తుంది, ఆ రోజు గురించి వాగ్దానం చేశారు, ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది, ఆ రోజుని మేము చూస్తామన్నాడు. ఏ రోజు అని ఆయన చెప్తుంది ఏంటంటే సమసమాజం ఏర్పడే రోజుని. అంటే ఆ ప్రతీకలను తీసుకుని ఆ ప్రతీకల్ని ఒక సోషలిస్ట్ యాంగిల్ వాటికి ఇచ్చాడు ఆయన. అలా ఇస్తూ రాసిన కవిత ఇది. జబ్ జుల్మ సితం కే కోహే గిరా రూయి కి తరా ఉడి జాయింగే. ఈ ఇమేజెస్ అన్నీ, జుల్మ సితం అంటే దౌర్జన్యం, దమనాల కొండలన్నీ దూది పింజల్లా ఎగిరిపోయే రోజు అని ఈ ఇమేజెస్ మళ్ళీ మొత్తం ఈ ఇమేజరీ అంతా తీసుకుంది ఇస్లామిక్ లిటరేచర్ నుంచి, ఖురాన్ నుంచి తీసుకున్న ఇమేజరీ. కానీ దానికి ఈ దౌర్జన్యం దమనం చేస్తున్న వాళ్ళెవరు? పాలకులు. ఈ దౌర్జన్యాలు దూది పింజల్లా ఎగిరిపోయే రోజు ఒకటి వస్తుంది, ఉద్యమం సఫలమయ్యే రోజు ఒకటి వస్తుంది. ఒక ఆశాభావాన్ని కలిగిస్తూ రాసిన కవిత ఇది. ఈ కవిత కూడా మనకి చాలా ఉద్యమాల్లో అనేక చోట్ల వినిపించిన కవిత ఇది. సో ఫైజ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక ఉద్యమకారుడుగానే కాదు, ఒక గొప్ప కవిగా కనిపిస్తున్నాడు. ఆయన కవిత్వంలో ఎంత లోతు, ఎంత గొప్ప అభివ్యక్తి ఉంది, ఆ అభివ్యక్తి ప్రజల్ని ఎంతగా ఆకట్టుకుంది అనేది చాలా ముఖ్యమైన విషయం. ఫైజ్ మీద, ఆయన కవిత్వం మీద ఎవరైనా పరిశోధన చేసేదైతే చాలా లోతైన పరిశోధన, చాలా విస్తృతమైన స్థాయిలో పరిశోధన జరగవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ కవితల్లో కూడా ఆయన సాంప్రదాయక ప్రతీకల్ని వాడతాడు. ఆయనకి జైలు నుంచి ఏం కనబడుతుంది? అది గది కావచ్చు, వాకిలి కావచ్చు, లోగిలి కావచ్చు, అని కావచ్చు. అతన్ని చూడగలిగే ప్రాంతం చాలా తక్కువ. అల్లంత దూరాన కొన్ని చెట్లు కనపడతాయి, పైన ఆకాశం కనిపిస్తుంది. పగలైతే సూర్యుడి కాంతి, రాత్రి అయితే చందమామ. చందమామని మామూలుగా ట్రెడిషనల్గా కవులు ఎట్లా వాడుకున్నారు? మాజబీన్ అంటారు. మాజబీన్ అంటే అందమైన చంద్రుడి లాంటి ముఖం కల అమ్మాయి అని. ప్రేయసిని చందమామతో పోలుస్తారు. చందమామ రావడంతో ప్రేయసి గుర్తొస్తుంది. ప్రేయసి దూరంగా ఉండి ఇతను ఏకాంతంలో ఉంటే
చందమామను చూసి ఆవిడ తెలుసుకుంటాడు. ఇందులో కూడా అవే ఉంటాయి. చందమామ రావటం, చెయ్యి అందిస్తున్నట్టు వచ్చింది అంటాడు ఆయన. ఆ పర్టికులర్ ఇమేజెస్ చాలా గమ్మత్తుగా ఉంటాయి. కానైతే ఇవి ప్రేమ కవితలు కాదు. అతని ఉద్దేశం ఒక ప్రేయసి అయితే కాదు. బోల్ కే లబ్ ఆజాద్ హై తేరే, బోల్ కే లబ్ ఆజాద్ హై తేరే, బోల్ జబా అబ్ తక్ తేరీ హై. అతని భావం ఏంటంటే నీ పెదాలు స్వేచ్ఛగానే ఉన్నాయి కాబట్టి చెప్పు. నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండే పరిస్థితి కాదు ఇది. మౌనాన్ని ఛేదించి నువ్వు మాట్లాడటం మొదలుపెట్టు. నీ పెదాలపైన ఇంకేమీ నిర్బంధాలు రాలేదు, నీ నోటిపైన నిర్బంధం లేదు. సో చెప్పు, నీ మనసు నువ్వు ఏమనుకుంటున్నావో అది బలంగా చెప్పు. బోల్ జబా అబ్ తక్ తేరీ హై, నీ నాలుక నీ అధీనంలోనే ఇంకా ఉంది, దానిపైన సంకెళ్ళు పడలేదు కాబట్టి చెప్పు. తేరా సుత్వా జిస్మ్ హై తేరా, బోల్ కే జాన్ అబ్ తక్ తేరీ హై. నీ బలమైన శరీరం ఇంకా నీ కంట్రోల్లోనే ఉంది, నీ శరీరంలో ప్రాణం ఇంకా ఉంది కాబట్టి నువ్వు చెప్పవలసింది చెప్పు, మౌనంగా ఉండొద్దు అని చెప్పి రాసిన ఈ గేయం, ఈ కవిత ఆ తర్వాత ఎన్ని ఉద్యమాల్లో వినిపించిందో మనం చెప్పలేము. ఇటీవల కాలం వరకు ఈ కవిత మనకు వినిపిస్తూనే ఉంది.